స్వయం ఉపాధి దిశగా సింగరేణి సంస్థ యువతకు వృత్తి శిక్షణ కోర్సులను అందిస్తుందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులు, మహిళలకు జీవనోపాధి కల్పించడం కొరకు టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను గత ఆర్థిక సంవత్సరం 2023-24లో నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్జీవన్ కమ్యూనిటీ హాల్లో 18 వృత్తి శిక్షణ తరగతులకు సంబంధించిన శిక్షణ పొందిన వారికి ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ రాజేంద్రనగర్ హైదరాబాద్ వారిచే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరై అభ్యర్థులకు పరీక్ష పత్రములను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ వృత్తి శిక్షణలు నేర్చుకుని ప్రావీణ్యం సాధించి స్వంతగా యూనిట్స్ నెలకొల్పాలని, స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. వీటిని నేర్చుకోవడం వలన వారి జీవనోపాధి మెరుగవుతుందని తెలిపారు. వృత్తి శిక్షణలు నేర్చుకుని పరీక్షలు రాసిన వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంస్థ ఇంతింతై వదిలింది అన్నట్టుగా వొకేషనల్ కోర్సెస్ చేర్పిస్తూ ఇవాళ 500 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. సుమారు ఆర్జీవన్లో ఇప్పుడు 13,000 మంది ట్రైనింగ్ పూర్తి చేశారు. రియల్గా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అంటే ఆర్జీవన్లోనే 13,000 అంటే సంస్థ మొత్తంలో 10 వేసుకున్నా కానీ 130,000 మంది అవుతారు. ఇంత చక్కటి సంస్థలో మీరు ట్రైనింగ్ పొందుతూ నేడు ఖాదీ గ్రామోద్యోగ మహాలయ వారి తరఫున పరీక్షలు నిర్వహించడానికి నేను కార్యక్రమం నిర్వహించుకున్నా. ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ బహుశా ఏది లేదేమో. అది సింగరేణి సంస్థనే కావడం, ఆ సంస్థలో మనందరం పనిచేయడం నిజంగా ఇది చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సుమారు 496 మంది అంటే 500 మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. దీంట్లో ట్రైనింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గర్ వర్క్, దీంతో పాటుగా ఇంకొక కొత్త 3 కోర్సులు కూడా చేయాలని ఆలోచన ఉన్నది. ముఖ్యంగా క్యాండిల్ మేకింగ్, వెరీ సింపుల్ టెక్నిక్ అండి, వెరీ సింపుల్ టెక్నిక్ ఇది. క్యాండిల్ మేకింగ్ కానీ, ధూప్ స్టిక్స్ కానీ, సోప్స్ మేకింగ్ కానీ లాస్ట్ టైము వాటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేశాం. రియల్గా మొన్నటిసారి ప్రోగ్రాంలో కొందరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఫీడ్బ్యాక్ ఇవ్వన్నప్పుడు కొందరు శివకుమార్ గారు కొందరు 15,000 నుంచి 20,000, 25,000 వరకు సంపాదించుకుంటామని చెప్పారు. రియల్గా ఇది చాలా గొప్ప విషయం. మనకు మన సంస్థ ఇస్తున్న ఈ శిక్షణ ద్వారా ఇంతమంది ఉపాధి పొందుతున్నారన్నది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకు ఆత్మధైర్యాన్ని నిలుపుతుంది. ఈ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడే కాకుండా చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ఎక్కడ పెళ్లి అయి వెళ్తారో అక్కడ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఈ ఒకటి నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి మాకు ఒక కోర్సు ఉంది, మాకు ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు సెంటర్స్ పెట్టుకున్నామన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. ఇంకా ముందు కూడా సెంటర్స్ మంచిగా నడుపుకోమని చెప్తాము మేము కూడా. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మన సంస్థ మనకు చాలా మంది ముందుకు వెళ్ళాలి. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలందరూ, లేడీస్ అందరూ వాళ్ళ సొంతంగా ఆత్మధైర్యంతో నిలబడాలని మన సంస్థ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశము మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటివి కావాలి అంటే మీరు బయట నేర్చుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనము 15,000, 10,000 పెట్టి ఒక్కొక్క కోర్సు నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో మనకు మన సంస్థ ఉచితంగా నేర్పిస్తుంది. మీ అందరికీ సెంటర్లలో మంచి అవకాశాలను కల్పిస్తూ మంచి సెంటర్లో మీకు ఫ్యాకల్టీని కూడా మంచిగా వాళ్ళకు ఏంటంటే ఎలా కావాలి అంటే అలా నేర్పిస్తూ ఉంది. సెంటర్లో వాళ్ళు ఫ్యాకల్టీ కూడా మీ అందరికీ అర్థమయ్యేలాగా మంచి శిక్షణ ఇస్తున్నారు. మీరందరూ వాళ్ళని ఎలా అంటే అలా అడిగేసి మీకు అర్థమయ్యేలా చెప్పించుకోండి, మంచిగా నేర్చుకోండి. ఈ స్వయం ఉపాధితోటి మీరందరూ ఇదే కాకుండా ఇంకా వేరే నేర్చుకునే అవకాశాలు కూడా పొందగలుగుతారు.
కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లయ్య, ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఆజీవన్ సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మీ శ్రీనివాస్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ కోఆర్డినేటర్ డి శివకుమార్, డిఈఓ నరేష్, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్, సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.